ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానం ద్వితీయోపదేశకాండం 33:29. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యంను కలిగించు ఖడ్గము అనింది. సో హీ ఈజ్ యువర్ షీల్డ్ అండ్ హెల్పర్ అండ్ యువర్ గ్లోరియస్ వర్డ్. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి అద్భుతమైన ఖడ్గంగా ఉన్నాడు. ఎలా అంటే మహిమ ఖడ్గం అంట. అది కంటికి కనపడకపోవచ్చు, కానీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు సాతాను క్రియలను లయం చేయడానికి నీ విడుదల చేస్తున్నప్పుడు, నీ నోటి నుండి వస్తున్న శ్వాస నీ చేతి స్పర్శగా ఎలా మార్చుకోగలవో అలా అపవాది యొక్క ఆధిపత్యాన్ని లయం చేయగలిగే శక్తి కలిగినదిగా ఉంటుంది. కాబట్టి ఆయన నీ కేడము, ఆయన సహాయమై ఉన్నాడు. మరి ఆయన మన షీల్డ్ అంటే మనకు రక్షణ కవచముగా ఉన్నాడు, సహాయముగా ఉన్నాడు. అద్భుతమైన జయ జీవితాన్ని ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోగలిగితే అపాధిని ఎదిరించగలిగే, కృపను పొందగలిగే రక్షణానందాన్ని మన జీవితంలో బ్రతుకుతున్న బ్రతుకుని బట్టి పొందుకోగలుగుతాం. సో మన జీవితం ఎంత ఎంత రిలాక్స్గా మారిపోతుంది అంటే అంత సమృద్ధిలోకి వస్తాం. కాబట్టి ఈరోజు మనం అనాల్సిన మాట ఏంటంటే, ఆయన నాకు సహాయకరమైన కేడము, ఆయన నాకు ఔన్నత్యం కలిగించు ఖడ్గము. నేను మాట్లాడే ప్రతి మాట సాతానును ఛేదించే ఒక అద్భుతము. కాబట్టి నా చుట్టూ ఆయన ఒక కేడముగా, ఒక షీల్డ్ని పెట్టినాడు. ఆయన నా సహాయమై నన్ను ఆదరిస్తున్నాడు. కాబట్టి ఏ తెగులు గుడారం సమీపించని గొప్ప ఆశీర్వాదకరమైన కంచె ఉంది. అందుని బట్టి దేవునికి స్తోత్రం అని మనం చెప్పుకోవాలి. ప్రార్థించుకుందాం. దీవెన ఆశీర్వాద కన్నకటాలకు మరుస్తూ మేలు చేయ యెహోవా మహిమనందుమని యేసు రక్త ప్రోక్షణ కిందికి అప్పగిస్తుండగా అవును ఆమెన్ అంటూ దీవించు దేవుడిగా గణనీయుడేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.